సరిగ్గా 57 ఏళ్ల క్రితం 1959 అక్టోబర్ 21న లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం భారత్ చైనా సరిహద్దుల్లో కరమ్ సింగ్ నేతృత్వంలో సిఆర్పీఎఫ్ బృందం కూంబింగ్ నిర్వహిస్తోంది. ఒక్కసారిగా చైనా బలగాలు కాల్పులకు తెగించాయి. సిఆర్పీఎఫ్ బృందం చివరి రక్తబొట్టు వరకు పోరాడింది. చివరికి కరమ్ సింగ్ సహా 10 మంది వీరమరణం పొందారు. దేశం కోసం పోరాడి ప్రాణాలు విడిచిన వారి కోసం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. ఖాకీ డ్రెస్ వెనుక కాఠిన్యం ప్రదర్శించాల్సి ఉన్న మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ విభాగము విధి విధానాల్ని మార్చుకుంటోంది. కాఠిన్యం స్థానంలో చిరునవ్వు ప్రదర్శిస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ రకంగా యావత్ పోలీస్ దళం సంస్కరణల బాట పడుతోంది. లాఠీ పట్టుకుని అధికారాన్ని చలాయించే రక్షక భటుడు సేవాదళ్ పేరిట సామాన్యుడికి సేవలందించే వాలంటీర్గా అవతారమెత్తుతున్నాడు. సంఘ విద్రోహ శక్తులను అడ్డుకోవడం, అసాంఘిక కార్యకలాపాలను నిలువరించడం, శాంతి భద్రతల్ని కాపాడటం, నేర నియంత్రణ కోసం అహర్నిశం శ్రమించడంతోనే ఆగిపోవడం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నిరంతరం నిఘా నేత్రాలతో కావలి కాయటం, ఫ్రెండ్లీ పోలీస్గా మారి ప్రజలకు అత్యంత చేరువ కావటం, సామాజిక అంశాల్లో భాగస్వామ్యం కావటం, ఇలా బహుముఖ కార్యకలాపాలను తమ విధి విధానాల్లోకి చేర్చేసుకుంటోంది దళం. ఆపదలో ఉండే ప్రజల్ని తక్షణం ఆదుకునేందుకు డయల్ 100 లాంటి వినూత్న సేవలతో మరింతగా ప్రజలకు చేరువయ్యారు రక్షక భటులు. స్టేషన్కు వెళ్లి మాత్రమే ఫిర్యాదు నమోదు చేసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఆ పన్నుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అభయం, ఐక్లిక్ అంటూ వివిధ మొబైల్ అప్లికేషన్లలో ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మహిళలు, వృద్ధులు ఆ పన్నులను తక్షణం ఆదుకునేందుకు వీలుగా పనితీరు మార్చుకుంటున్నారు. కరకుగా మాట్లాడిన అదే ఖాకీలు ఇప్పుడు అత్యంత సౌమ్యంగా పోలీస్ స్టేషన్లో ఓ రిసెప్షన్ ఏర్పాటు చేసుకుని మరీ ఫిర్యాదుదారుల్ని ఆహ్వానించి మర్యాదగా సమాధానం ఇచ్చేంతగా పరిస్థితులు, పద్ధతులు, విధానాలు మారాయి. విధానాలు మారుతున్నా పోలీసుల విధి, కర్తవ్యం మాత్రం సురక్షితమైన, భద్రమైన సమాజం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులతో పోరాడినట్టే పని ఒత్తిడితోనూ, పాడైన తమ ఆరోగ్యంతోనూ పోరాడి ఓడిన పోలీసులు ప్రాణాల్ని సమాజం కోసమే త్యజించారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 400 మంది పోలీసులు ఇలా మృత్యువాత పడేవారని ప్రభుత్వం రూపొందించిన గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాల పరిస్థితి దయనీయం. ఉదాహరణకు కర్నూలు జిల్లాకు చెందిన కె రాముడు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి 9 సంవత్సరాలవుతోంది. అయినా ఆ కుటుంబానికి ఉద్యోగం రాలేదు. రాముడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడికి గన్మెన్ గా విధులు నిర్వహిస్తూ 2008 మే 17న ప్రత్యర్థులు చేసిన రోడ్డు ప్రమాదంలో అతడితో పాటే మరణించాడు. కానీ ఇప్పుడు ఎస్పీ సార్ వచ్చిన వల్ల మాకు కొంచెం బాగా జరిగింది. బాబు కొంచెం జాబ్ వస్తే బాగుంటుందని. ఇప్పుడు ఆయన లేని లోటుని మీరు ఎలా పుట్టిస్తున్నారు పిల్లలకు? అట్లా బాగా ఉంటుంది. ఏమంటే మాలో ఎవరు జరగకూడదని అనుకుంటున్నాం. ఇప్పటికీ మాకు జాబ్ రాలేదు, ఇంకా పెండింగ్లో జరుగుతుంది అనమాట. ఏకే రవికృష్ణ ఎస్పీ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంతవరకు చాలా విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. ఆయన మర్చిపోలేమన్నమాట. ఇది చేసాం మంచి పనులని. ఇప్పుడు జాబ్ వచ్చిన పెండింగ్లో ఉంది. జాబ్ వస్తే కొంచెం మేము
బాగా ఉండే స్టేజ్లో ఉండగలుగుతాం. ఇప్పటికీ ఆ జాబ్ రానింగ్ లోటు ఉంది. నేను మా డాడీని చూడలేదు, చిన్నప్పుడు చనిపోయినాడు. యాక్సిడెంట్ డ్యూటీలో. ఇవే కాదు, ఊరంతా పండగ చేసుకుంటున్నా పండగ పబ్బాలు లేకుండా కుటుంబానికి దూరంగా ఉండే ఖాకీల పిల్లలు అనుభవించే మానసిక వ్యధ ఎంతో. ఈ విషయంలో ఉన్నత అధికారుల పరిస్థితి కాస్తో కూస్తో మెరుగ్గా ఉన్నా దిగువ స్థాయిలోని సిబ్బంది పరిస్థితి దారుణం. సమయానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లోనే కానిస్టేబుళ్లు విధులు నిర్వహించే సందర్భాలు ఎన్నో. ఈ కారణంగానే వారికి మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు, హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయి. సిబ్బందిలో దాదాపు 50% మంది అనారోగ్యంతోనే ఉన్నట్టుగా స్వయంగా పోలీస్ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి అనారోగ్యంతో ఉన్నా విధులు నిర్వహించక తప్పని పరిస్థితి.